హ్మ్. యెస్. సో, ఇవాళేం విన్నాము మనము? ఆహ్, ఏం విన్నాము? భగవద్గీతలో 11 అధ్యాయంలో 34 స్వామి ఏమంటున్నాడు? ఇప్పటి వరకు చూపిచ్చాడు. విశ్వరూపం చూపిచ్చాడు స్వామి. చూపిచ్చి ఆ విశ్వరూపంలో ఎవరెవరిని చూపియాలో గూడా చూపిచ్చాడు. హ్మ్. బ్రహ్మ, శివ అందరూ, అందరు మునులు, అందరు దేవతలు అందరూ అక్కడ కనిపిచ్చారు. ఆ తర్వాత కాలరూపంని చూపిచ్చాడు. కాలరూపంలో ఇరు వర్గాల సైన్యమంతా కూడా మృత్యుకూపమైన ఆహ్, ఆహ్, ముఖంలోకి ఎట్లా దూసుకొనెళ్ళిపోతున్నారో అందరూ అది చూపిచ్చాడు స్వామి. హ్మ్. అంతా చూపిచ్చి చూసావుగా ఇరు సైన్యాలు, కౌరవులు అందరూ ఆల్రెడీ చంపబడ్డారు. నేను వాళ్ళని ఆల్రెడీ చంపేశాను. వాళ్ళు ఆల్రెడీ వధించేశాను యుద్ధంలో. నువ్వు ఇప్పుడింక లే అర్జున చూసావు కదా! నేను ఆల్రెడీ వధించానని. ఇంకిప్పుడు నువ్వు లే. లేచి నీ బాణాలనొదులు. నీ బాణాలనొదిలి వాళ్ళని చంపినట్టుగా చూపిచ్చు అందరికి. ఆ! ఈ రకంగా నువ్వు విజయాన్ని ప్రాప్తి చేసుకో. యశస్సుని పొందు. యశస్సే కాదు ఈ రాజ్యాన్ని కూడా భోగించు. లే అర్జున ఇంకా. మొత్తం చేసి పెట్టేసి స్వామి ఇంక లే అర్జున. ఇంక బాణాలనొదులంతే. బాణాలనొదిలినట్టు కనిపిచ్చు. వాళ్ళు ఆల్రెడీ పోయారని తెలుసు నీకు. వాళ్ళనెలాగో నేను వధించాను కూడా చూసావు. ఇప్పుడు నువ్వు బాణాలనొదిలినట్టు కనిపిచ్చు. కరిష్యే వచనం తవ అనుకుంటా బాణాలనొదిలు. అని చెప్పి స్వామి ఇవాళేమంటున్నాడు? ద్రోణం చ, భీష్మం చ, జయద్రథం చ, కర్ణాం తథాన్యాన్ అపియోధ వీరాన్ ఒక్కొక్కళ్ళు వీరులు ఎవరైతే ఉన్నారో ద్రోణుడు, భీష్ముడు, జయద్రథ, కర్ణ ఇట్లా అందరూ ఒక్కొక్క వీరుడిని వధించడానికి ఒక్కొక్క ఉపాయం చేయాలి. వాళ్ళ వధ జరగాలి అంటే ఆహ్, ఎట్లా పడితే అట్లా జరగదు. ఒక్కొక్క వీరుడికి ఒక్కొక్క పరిస్థితి ద్వారా వాళ్ళని వధించాలి. కర్ణుడికుంది, జయద్రథుడికుంది, భీష్ముడికుండేది వాళ్ళకుంది. వాళ్ళు పర్టిక్యులర్ పరిస్థితుల్లో వాళ్ళని వధించాలి. అవన్నీ కూడా నేను చూసుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వధ హ్మ్. జరుగుతుందో అది నాకు తెలుసు. నీకు తెలీదు అర్జున. నాకు తెలుసు. దానికి తగ్గట్టుగా నేను మొత్తం అరేంజ్ చేసి పెట్టాను. అరేంజ్ చేసి పెట్టడమే కాదు, నేను వధించాను కూడా చూసావు కదా! హ్మ్. సో, నువ్వు యుత్యస్వ జేతాసి రణే సపత్ర నువ్విప్పుడేమాత్రం విస్మయం చెందకుండా ఆహ్, నువ్వు లేచి బాణాలు వదులుతూ ఉండంతే. వదిలేసి నువ్వు ఈ యుద్ధం గెలిచినట్టు కనిపించంతే అని చెప్తున్నాడు భగవంతుడు. మన పరిస్థితి కూడా ఇంతే డియర్ డివోటీస్. మనకి దీక్ష ఇవ్వబడింది. హ్మ్. దీక్ష ఇవ్వబడింది. శ్రీ గురు గౌరంగ దయ వల్ల మనకి ఈ బీడ్స్ చేతిలో వస్తాయి. మంత్రం మన చేతికొస్తుంది. ఈ రకంగా దీక్ష ఇవ్వబడుతుంది. ఆ! కానీ అసలు చేసేదంతా ఎవరు? బీడ్స్ జపమాలను చేతిలో అందుకున్నది మనము. జపం చేస్తున్నట్టు కనిపిచ్చేది మనము. భక్తి చేస్తున్నట్టు కనిపిచ్చేది మనము. అని చేస్తున్నట్టు కనిపిచ్చేది మనము. చేయించేదెవరు వెనకాల? హ్మ్. గురు గౌరంగల దయ మనల్ని అట్లా నడిపిస్తుంటుంది. చేయించుతూ ఉంటుందనమాట. హ్మ్. సో, ఆహ్, ఇట్లా శ్రీ గురు, సాధుగురు మనకి భగవంతుడిని ఎవ్రీ మొమెంట్ కృష్ణుడి సేవలో ఉంచుతారు. కృష్ణనామం కృష్ణుడి సేవలో ఉంచుతారు. అండ్ ఎవ్రీ మొమెంట్ ప్రతి క్షణము సాధుగురువు ఆస్వాదనలో ఉంటారు. రాధాకృష్ణ సేవా ఆస్వాదనలో ఉంటారు.
అండ్ హ్మ్. సో, మనము ఎవరి ఆహ్, శరణాగతి తీసుకున్న శరణాగత శిష్యులు కూడా ఏ లోకంలో ఉంటారు? ఏ ఆస్వాదంలో ఉంటారు? శ్రీ గురువు ఏ ఆస్వాదంలో ఉంటారో, శరణాగత శిష్యులు కూడా అదే ఆస్వాదంలో ఉంటారు. హ్మ్. వాళ్ళు కూడా ప్రతి క్షణము సేవానంద ఆస్వాదన. రూపగుణలీల స్వామి రూపగుణలీల ఆస్వాదన. ఇయన్నీ మనము ఇట్లా వింటున్నాము ఆచార్యుల దగ్గర నుండి. ఇట్లా వింటున్నామంటే అప్పుడు మరి నేనేం లేనే ఇప్పుడు. అది కాదు పాయింట్. సరే లేవని పెద్ద దానికి చెప్పాల్సిందేం లేదు. పరిస్థితి అదే ఉంది. కరెక్టే. కానీ నేనిప్పుడు శరణు తీసుకుంటే గురుముఖ పద్మవాక్య చేసుకుంటే, చిత్తెత్తి కరియాయిక్య చేసుకుంటే, అప్పుడు నా పరిస్థితి కూడా ఇట్లా ఉంటుందనమాట. ఇంత అందంగా, ఇంత ఆనందకరంగా ఉంటుందనమాట. అప్పుడు నా లోకమంతా కూడా సేవానందంతో నిండుంటుంది. నేను కూడా సేవానంద ఆస్వాదంలో ఉంటాననమాట. అయితే నేను గురుముఖ పద్మవాక్య చేసుకోవడమే. హ్మ్. అప్పుడు చక్షుదాందీలో జై జన్మే జన్మే ప్రభుసే. అప్పుడు ఈ గురుముఖ పద్మవాక్య ఏదుందో అదే నాకు లోపల హృదయంలో జ్ఞానోదయం కలిగిస్తుంది. ప్రేమ భక్తిని నింపుతుంది. ఆ! ఇదే నేను చేయాల్సింది. ఇది ఇంతకు మించి ఇంక నాకు ప్రతిక్షణం చేయాల్సిందేమీ లేదు. ఇదే అన్నమాట నేను చేయాల్సింది. మిగతాదంతా జరుగుద్ది. నా జపం జరుగుద్ది, నా సేవ జరుగుద్ది, అన్నీ జరుగుతాయి. హ్మ్. ఈ రకంగా నేను అనర్థాల్లో కూరుకొనున్నా కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఇరుక్కున్నా, ప్రస్తుతం ఇరుక్కున్నట్టున్నా, ఈ రాగద్వేష, కామక్రోధ వీటిలో ఇరుక్కున్నట్టున్నా కూడా నేనెంత అధమ అయినా కూడా శ్రీ గురు అధమ జనార బంధు. ఎట్లా గురుముఖ పద్మవాక్య చిత్తంలో కలుపుకొని పెట్టుకుంటే ఆ వాక్యమే నన్ను ఈ ఆనందమయ కోశంలో ఉంచుతుందనమాట. ఇది అనమాట మనం వినేది ఈ మార్నింగ్ ప్రేయర్స్‌లో. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు మనకి ఈ ఆచార్యవాణి ఇదంతా వింటున్నప్పుడు నేనెక్కడున్నాను? నన్నెంతగా ఈ గురువు గౌరంగా ఆ కృప ఏ కోశం నుండి తీసుకొచ్చి ఏ కోశంలో పెడుతుంది నన్ను అనేది మనకి కనిపిస్తది. అప్పుడు మనం చేయాల్సిందల్లా కరిష్యే వచనం తవ. ఆ! నువ్వంతా చేసి పెట్టావైతే గురువు గౌరంగా. ఈ అన్నమయ కోశం నుండి, మనోమయ కోశం నుండి నన్ను తీసేసేసి ఆనందమయ కోశంలో పెట్టావైతే. అర్జున్‌కి గనుక చూపించినట్టు ఆ పా ఆ కౌరవుల్ని వధించడం అనేది జరిగింది. అర్జునుడు జస్ట్ కరిష్యే వచనం తవా చేయాలంతే. నేను కూడా రోజు లేసి ఈ మార్నింగ్ ప్రేయర్స్ వింటూ, నేను చేయాల్సింది కరిష్యే వచనం తవ అంతే అనమాట. గురు గౌరంగా ఆల్రెడీ నాకంతా చేసి పెట్టారు. నాకు బీట్స్ ఇచ్చారు. నాకు భక్తినిచ్చారు. నాకు ఈ భగవత్ వాణిని వినిపిస్తున్నారు. నాకు సేవనిచ్చారు. నాకు నామం ఇచ్చారు. ఆ నామంకి ఎట్లా అటాచ్‌మెంట్ ఉండాలో, ఆసక్తి ఉండాలో ఆ ఆసక్తి ఇస్తున్నారు. ఇయన్నీ వాళ్ళే చేస్తున్నారు. చేస్తున్నారు అండ్ కృష్ణ ప్రేమను కూడా ఆల్రెడీ ఇచ్చారు. నాకు అనుభూతిలోకి రావాలంటే నేను రోజు చేయాల్సిందల్లా కరిష్యే వచనం తవ. అట్లా ఇదంతా నువ్విచ్చిన ప్రసాదమే గురువు గౌరంగా కృష్ణ అని చూసి తెలుసుకొని ఆహ్, మన భక్తిని ఆ రకంగా చేసుకుంటూ ఉంటే ఈ అంతరంగికమైన ఆహ్, ఆధ్యాత్మిక జగత్తులోకి వాళ్ళే ప్రవేశపెడతారు. ఆధ్యాత్మిక శరీరాన్ని, సిద్ధదేహాన్ని కూడా వాళ్ళే ఇస్తారు. అదేంటి మనం ఇప్పుడు సిద్ధదేహం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడే కదా నేను దీక్ష తీసుకుంది. అసలు దీక్ష కూడా ఇంకా తీసుకోలేదు. తీసుకుందామనుకుంటున్నాను.
ఓకే. తీసుకున్నాను. ఇప్పుడే తీసుకున్నా కదా! నేను ఇన్ని అనర్థాల్లో ఉన్నా కదా! ఇప్పుడు సిద్ధదేహం గురించి వింటున్నానేంటి? మరి శ్రీల ప్రభుపాద చెప్పిందదే. రోజు పొద్దున ఇదే విను నువ్వు. ఏంటి ప్రభుపాద నేనిప్పుడేగా దీక్ష తీసుకుంది. ఇంకా అనర్థాల్లో ఉన్నా గదా! ఉంటే ఉన్నావు ముందిది విను. ఇది నీకు జరగబోయేది. అంత భాగ్యమా? అంత భాగ్యమా? అర్జునుడికి గనుక ముందే కనిపించినట్టు ఏం జరగబోతుంది? ఏం జరిగింది కురుక్షేత్రంలో? ఆ! ఇది మన భాగ్యం. హ్మ్. సో, ఈ రకంగా మనకి ఆధ్యాత్మిక శరీరాన్ని గురువు గౌరంగా ప్రసాదిస్తారు. ఎంతటి భాగ్యం ఉన్నది అనర్థాల్లో. కానీ ఆధ్యాత్మిక శరీరం గురించి విను. నీకిది ఆల్రెడీ జరిగింది. నువ్వు భక్తిని కరిష్యవచనం తవాలాగా చెయ్యి అంతే. నీకు బీడ్స్ చేతిలో పెట్టారు గురువు గౌరంగా. మంత్రం ఇచ్చారు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని చెయ్యి. సేవనిచ్చారు. ప్రసాదంగా భావించి ఈ శరీరాన్ని స్వామి కర్మలో పెట్టు. ఇదంతా జరగాలి అంటే నువ్వు ఈ కృష్ణ కథని ఆచార్యవాణిని రోజు విను. ఇదే నువ్వు రోజు చెయ్యి. కరిష్యే వచనం తవ అని. రోజు చెయ్యి. ఇది లోపలికి ఇంకేలాగా హ్మ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని హృదయంలోకి వెళ్ళేలాగా చూడు. ఇదే నిన్ను నడిపిస్తది రోజు. రోజుకి రోజు నడిపించి ఆహ్, ఈ కరిష్యే వచనం తవనే రోజు చేసే ఈ కరిష్యే వచనం తవనే మనని కృష్ణ ప్రేమలోకి పెడుతుంది. అప్పుడు అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుధౌ. ఎక్కడో అనర్థాల్లో ఉన్నానే. ఇదేంటి శ్రీ శిక్షాష్టకంలో నంద తనుజ కృష్ణ నీ పాద ధూళిగా నన్ను ఇక్కడ స్థిరపరచవా అని. ఎక్కడ నంద తనుజ కృష్ణ? స్వామి రూపమేంటి? స్వామి పాదాల దగ్గర ఉండడం ఏంటి నేను? మరదే ఉంది ఇక్కడ. నామంలో ఉంది, శ్రీ శిక్షాష్టకంలో ఉంది. విను అని చెప్పింది అందుకే. ఇది ఆల్రెడీ నీకు జరుగుతుంది. నీకిచ్చిన భక్తిని నువ్వు కరిష్యే వచనం తవాలాగా చెయ్యి. ఎవ్రీ డే చెయ్యి రోజు. అంతకు మించి ఏమీ లేదు. ఈ గురువు గౌరంగ మరిసి మొత్తం నిన్నక్కడి వరకు తీసుకొనెళ్తుంది. ఇంతకి మించి విశ్వాసం ఇచ్చేదేముంది ఈ జగత్తులో? ఈ భక్తికి మించి మనల్ని విశ్వాసాన్ని నింపేది. ఈ భక్తికి మించి మనల్ని సేద తీర్చేది. ఈ భక్తికి మించి మనకి ప్రాక్టికాలిటీ ఇంకేముంది? ఇంతకు మించి ఏముంది? ఇంతకు మించి ఆశ ఏముంది? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకంని రోజు వింటారో, పఠిస్తారో వాళ్ళ కృష్ణ భక్తి రోజు రోజుకి ప్రవర్తమానమవుతుంది. తారామధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలేలే పాయే ప్రేమాధానం అథ ఏవ నామ మాత్రం వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. సో did the Nama become the Vaishnava Dharma? Did they already make it? Did they do it for us? Is it just a matter of Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare? That's all Karishya Vachanam Tava I have to do. వైష్ణవ ధర్మం నామం అని చెప్పారు. అంటే అది కూడా చేసేసారైతే గురువు గౌరంగా. నేనిప్పుడు జస్ట్ కరిష్యే వచనం తవ అని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించాలంతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री प्रेम नाम माल की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।